నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే నేను సర్జరీ చేసుకొని కంప్లీట్గా 1 మంత్ అయిందనమాట. ఈ 1 మంత్ తర్వాత నాకు రిజల్ట్ ఏ విధంగా ఉంది, అట్లనే నా డోనర్ ఏరియా ఏ విధంగా ఉంది, షేడింగ్ ఫేస్ ఏ డే నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నానని మీకు కంప్లీట్గా వివరిస్తాను అనమాట. సో మీరు కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్గా ఉన్నారనుకో నాకు కొంచెం బూస్టింగ్ ఉంటుంది, నేను మరిన్ని వీడియో చేస్తాను అనమాట. సో ఇప్పుడు నా రిజల్ట్ ఏ విధంగా ఉందో మీరు చూద్దాం అనమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు నా సైడ్ వ్యూ, నా బ్యాక్ వ్యూ ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయో నేను రౌండ్గా తిరిగి మీకు చూపిస్తాను అనమాట. మీరు చూడండి. ఓకే గాయస్, నా షేడింగ్ ఫేస్ అనేది సర్జరీ అయినా 15 డేస్ నుంచి స్టార్ట్ అయింది. కొందరికైతే 20-25 డేస్ నుంచి స్టార్ట్ అవుతుందంట, కానీ నాకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయింది. ఇప్పటికీ నాకు షేడింగ్ ఫేస్ స్టార్ట్ అయ్యి కంప్లీట్గా ఒక 20-22 డేస్ అనమాట. నాకు 22 డేస్ వరకు నుంచి నాకు ఈ హెయిర్ అనేది మొత్తం ఫాల్ అయిపోతుంది అనమాట. ఇంకా కూడా ఈ ఉన్న హెయిర్ కూడా ఈ మంత్ కూడా అంటే దాదాపు ఒక 60 డేస్ వరకు ఈ విధంగానే షేడింగ్ ఫేస్ ఉంటుంది అనమాట. దాని తర్వాత ఈ హెయిర్ అంతా పోయినాక మనకి కొత్తగా హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నా కండిషన్ మీరు చూద్దాం అనమాట. కొంచెం దగ్గరగా ఓకే గాయస్, మీరు చూడండి. నా హెయిర్ చూసుకున్నట్లయితే అక్కడక్కడ హెయిర్ ఉన్నాయి, కానీ చాలా వరకు హెయిర్ ఫాల్ అయిందనమాట. హెయిర్ ఫాల్ అంటే షేడింగ్ ఫేస్ స్టార్ట్ అయ్యి ఆ హెయిర్ అంతా ఊడిపోతుంది అనమాట. ఈ ఉన్న హెయిర్ కూడా ఈ 60 డేస్ వరకు కంప్లీట్గా లాస్ అవుతుంది అనమాట. మ్యాక్సిమం ఒక 80% ఆఫ్ ద హెయిర్ అనేది మనకి లాస్ అవుతుంది అనమాట. మీరు చూసుకున్నట్లయితే చాలా గ్యాప్స్ వచ్చేసాయి. ఈ ముందరనే కొంచెం హెయిర్ అనేది ఉంది. నాకు సర్జరీ చేసేటప్పుడు కూడా ఈ ముందర ఎక్కువ డెన్సిటీతో పెట్టారు హెయిర్. వెనక నాకు ఆల్రెడీ హెయిర్ ఉంటుంది కాబట్టి దానికి ఎగ్జిస్టింగ్ హెయిర్కి అక్కడక్కడ పెట్టారనమాట. సో నా రిజల్ట్ అనేది ఇక్కడ ఈ ఫ్రంట్ ఏరియాలో ఈ విధంగా ఉంది. ఈ షేడింగ్ ఫేస్ అనేది మనకు దాదాపు 16-65 డేస్ వరకు ఉంటుంది అనమాట. ఆ తర్వాత 70-75 డేస్ తర్వాత మనకి కొత్త హెయిర్ అనేది రీగ్రోత్ అనమాట. ఈ షేడింగ్ ఫేస్లో చాలామంది హెయిర్ ఫాల్ అవుతుంది అని, ఆ హెయిర్ మళ్ళీ వస్తుందా రాదా అని చాలామంది భయపడతారు. కానీ ఆ షేడింగ్ ఫేస్ అనేది అందరికీ ఈ విధంగానే ఉంటుంది అనమాట. సో ఆ షేడింగ్ ఫేస్ తర్వాతనే మనకి హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మన గ్రాఫ్స్ తీసిన డోనర్ ఏరియా ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను అనమాట. చూడండి. నా డోనర్ ఏరియా చూసుకున్నట్లయితే ఇప్పటికీ నాకు సర్జరీ అయ్యి 1 మంత్ కంప్లీట్ అవుతుంది కదా. ఆ డోనర్ ఏరియా నుంచి చాలా ఇంప్రూవ్ అయింది, చాలా మంచిగా ఇంప్రూవ్ అయింది. అసలు సర్జరీ చేశారా చేయనట్టే ఉన్నదనమాట. నాకు హెయిర్ అనేది కాకపోతే కొంచెం పల్చగా అయింది, కానీ చూడడానికి కొంచెం న్యాచురల్గా ఉంది. సర్జరీ అయిందా లేనట్టే ఉంది. డోనర్ ఏరియా కూడా చాలా మంచిగా ఇంప్రూవ్ అయింది. ఇంకొక 1 మంత్లో ఇంకా 2 మంత్లో హెయిర్ కట్ కూడా చేయించాల్సి వస్తుంది అనమాట. సో నా డోనర్ ఏరియా రిజల్ట్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది, చాలా మంచిగా ఉంది. ఓకే గాయస్, చూసారు కదా నా 1 మంత్లో రిజల్ట్ ఏ విధంగా ఉంది, నా షేడింగ్ ఫేస్ ఏ విధంగా ఉంది, నా డోనర్ ఏరియా ఏ విధంగా ఇంప్రూవ్ అయింది. ఓకే, ఇలాంటి మంచి అప్డేట్స్ ఇస్తుంటాను. నాకు కంప్లీట్గా నా జర్నీ, నాకు రిజల్ట్ వచ్చే వరకు మీకు ఏ విధంగా ఉంటుంది, షేడింగ్ ఫేస్ ఏ విధంగా ఉంటుంది, మళ్ళీ రీగ్రోత్ ఏ విధంగా ఉంటుంది, పిఆర్పి ఏ విధంగా ఉంటుంది, డైట్ ఏ విధంగా ఉంటుంది, మన వర్కౌట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, వీటన్నిటి గురించి మీకు కంప్లీట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి A to Z మీకు అన్ని అందుబాటులోకి తీసుకొస్తాను, మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మీరు చేయవలసింది ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని లైక్ చేయండి, అట్నే ఫాలో అవ్వండి. మీకు మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మంచి రిజల్ట్స్ ఉంటాయి. దాని ద్వారా మీరు సర్జరీ చేసుకోవాలన్నా కూడా మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. మీకు భయపడాల్సిన ఏ ట్రాన్స్ప్లాంట్ గురించి ఏమైనా భయాలున్నా కూడా పోతాయి అన్నమాట. సో నా వీడియోస్ని చూస్తున్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.